eyes in the sky, gazing far into the night. I raise my hand. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ ఎపిసోడ్. సో మీకు లాస్ట్ ఎపిసోడ్లో చెప్పా కదా ఫైనల్గా ఈ టైర్ అనేది రీప్లేస్ చేయాలని చెప్పి, అండ్ ఇట్ గాట్ రీప్లేస్ నాట్ త్రూ అమెజాన్, త్రూ అపోలో టైర్స్. ఎలానో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. It's no use, 'cause you can't stop it from shining through. It's true, baby, let the light shine through. If you మీకు ఆర్డర్ డీటెయిల్స్కి వెళ్ళి చూపిస్తా టైర్ గురించి క్లియర్. సో నాకు వచ్చిన టైర్ ఇదే అనమాట, ఫ్రంట్ టైర్, విచ్ కేమ్ ఆన్ 1st July. ఇక్కడ కస్టమర్ కేర్కి కాంటాక్ట్ అయ్యేది ఉండే బిఫోర్ 7th July. సో 1st Julyకి ఆర్డర్ పెట్టిన. నేను ఫస్ట్ 2 days కొంచెం బిజీ ఉండే, అలా 3rd కాంటాక్ట్ అయినా రిగార్డింగ్ దిస్ టైర్. అప్పటికి బీడ్ ఇట్లా ప్రాబ్లం ఉందని తెలిసింది, ఫిక్స్ చేయడానికి చూస్తే. సో ఫిట్ అవ్వలేదు టైర్కి, ఐ మీన్ నా బైక్ రిమ్కి ఫిట్ అవ్వలేదు. ఇట కాంటాక్ట్ అయినా థర్డ్ రోజు కాంటాక్ట్ అయితే మీరు ఒక 3-4 days తర్వాత కాంటాక్ట్ అవ్వండి అని అన్నారు, విచ్ ఇస్ 7th July. 7th July చూస్తే రిటర్న్ విండో క్లోజ్ ఆన్ 11th July 2024, డెలివర్డ్ 1st July అని ఉంది. అప్పటి నుంచి ఇదే పేజ్ ఉంది. అంటే కస్టమర్ కేర్ వాళ్ళు కావాలని చెప్పి నన్ను వెయిట్ చేయించినారు 7th July వరకు. ఎందుకంటే వాళ్ళు 7th కాంటాక్ట్ అవ్వమన్నారు అని చెప్పి 7th కాంటాక్ట్ అయితే ఇలా ఉంది. అంతకుముందు వరకు అట్లీస్ట్ కస్టమర్ కేర్ కాంటాక్ట్ అయ్యే సోర్స్ అని ఉండే నాకు. ఇప్పుడు ఆ సోర్స్ కూడా లేకుండా చేసినారు. అమెజాన్లో ఆర్డర్ పెడితే మనకు ఒక ట్రస్టెడ్ వెబ్సైట్ కాబట్టి ఒకవేళ ప్రోడక్ట్ డిఫెక్టివ్ వచ్చినా రీప్లేస్ చేయొచ్చిన నమ్మకం ఉంటుండే. బట్ ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్ అసలు అమెజాన్ మీద కొంచెం నమ్మకం తగ్గింది నాకు. అంటే నేను ఎట్లా రీప్లేస్ చేస్తే టైర్ నాకు డిఫెక్టివ్ పీస్ వస్తే. ఇది తక్కువ టైర్ ఏం కాదు, ఇట్ ఆల్మోస్ట్ కాస్టెడ్ మీ లైక్ 1800 ఐ గెస్, 1840. ఇక్కడ బజాజ్ పల్సర్కి ఫిట్ అవ్వదు అంటుంది, కానీ ఫిట్ అవుతుంది బజాజ్ పల్సర్కి. ఎందుకంటే రజనీ టైర్ ఫిట్ అయినప్పుడు నా టైర్ ఫిట్ అవ్వదా, సేమ్ సైజ్ రెండు, 100/80. సో వాట్ ఐ డిడ్ వాస్, ట్విట్టర్ అకౌంట్ చేసుకున్నా. ట్విట్టర్లో ఐ పోస్టెడ్ ఆన్ మై ప్రొఫైల్ రిగార్డింగ్ దిస్. ఫస్ట్ అమెజాన్ వాళ్ళని ట్యాగ్ చేసిన, amazon.in వాళ్ళని ట్యాగ్ చేసిన ట్విట్టర్లో. I have ordered an Apollo tire from Amazon for my bike. I received a defective tire అని చెప్పి అపోలో టైర్స్ వాళ్ళని ట్యాగ్ చేసిన. I tried to reach Amazon customer care for replacement of new tire, but they didn't respond to me regarding this issue. I need a solution for this అని చెప్పి టైర్ పిక్చర్స్ పెట్టిన, అదే ఆ బీట్ పిక్చర్స్ ఇట్లా పెట్టి 9:38 ఏమో పోస్ట్ చేసిన. ఇది ఏ రోజు, 8th రోజు 9:38 పోస్ట్ చేసిన. లిటరలీ ఐ గాట్ రిప్లై ఫ్రమ్ అమెజాన్ in next 2 minutes. You believe it or not, next 2 minutes లో నాకు రిప్లై వచ్చింది. See, we are sorry for the unpleasant experience you've had with the order received. We'd like to replace you with this. Please reach out to us via DM and we'll do our best to assist. Further, please don't include any personal or account information. Juhi anta. And Apollo Tires వాళ్ళు నెక్స్ట్ డే రిప్లై ఇచ్చింది. Hi, we are sorry to hear about your experience. Please DM us about contact details to assist you better అంట. సో వీళ్ళు DM చేయమన్నారు అమెజాన్ వాళ్ళు. సో నేను వాళ్ళకి ప్రైవేట్ మెసేజ్ DM చేసిన. ఇట్లా ఏమని DM చేసిన అంటే ఆర్డర్ డీటెయిల్స్ పెట్టినా, అది పెట్టకుండా ఉండాల్సిందే ఎందుకంటే వాళ్ళు పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడ్ చేద్దాం, కానీ పెట్టినా. దాని తర్వాత ఇలా క్లియర్గా చెప్పిన వాళ్ళకి, when I received a defective tire, I tried contacting Amazon customer care, but they asked me to contact again within 3 to 4 days, but then they didn't respond me. I want a proper solution for this issue అని పెట్టినా. అయితే వాళ్ళు పెట్టిన రిప్లై ఏంటంటే, your issue is being escalated and hence our support team have requested for certain timelines to wait. Please wait as suggested by our support team for further assistance. Please don't provide your order account details as we consider them to be personal information. చెప్పా కదా అనవసరంగా పెట్టాను ఇదే. అండ్ ఓకే అని పెట్టి ప్లీజ్ రిజాల్వ్ మై ఇష్యూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని పెట్టిన. దీని తర్వాత నాకు ఎలాంటి కస్టమర్ కేర్ నుంచి కాల్ రాలేదు వాళ్ళ తరపు నుంచి నాకు. అండ్ అపోలో టైర్స్ వాళ్ళు DM చేయమన్నారు. ఇక్కడ ఉంది కదా, DMS టు కాంటాక్ట్ అసిస్ట్ బెటర్ అని. అలా అని చెప్పి వాళ్ళకి పర్సనల్ మెసేజ్ పెట్టాను. నేను పర్సనల్ కాంటాక్ట్ ఇచ్చినాను, నాకు వాళ్ళు రిప్లై ఇచ్చినారు. హాయ్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ కాంటాక్ట్ డీటెయిల్స్ విత్ us. We have forwarded the same to our concerned team and they will get in touch with you soon చెప్పి రిప్లై ఇచ్చినారు నాకు. సో చూసినారు కదా, అట్లా అమెజాన్ సైడ్కి వెళ్ళి నాకు ఎలాంటి కస్టమర్ కేర్ సపోర్ట్ రాలేదు నాకు రిటర్న్ రిగార్డింగ్ టైర్ ఇష్యూ. అపోలో వాళ్ళు కాంటాక్ట్ అయినారు. కాంటాక్ట్ అయ్యి అంటే అపోలో హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో అక్కడ నుంచి కాంటాక్ట్ అయినారు నాకు. అంటే నా ఏరియా ఏంటి, నేను ఎప్పుడు ఆర్డర్ చేసిన అంతా డీటెయిల్స్ తీసుకున్నారు. సో నేను ఆ డీటెయిల్స్ అన్ని వాళ్ళకి ఇచ్చిన. ఇవ్వగానే నాకు దగ్గరలో నా అపోలో వేరే ఉంది, అక్కడ నుంచి కాంటాక్ట్ అయినారు. కాంటాక్ట్ అయ్యి మొత్తం ఆర్డర్ డీటెయిల్స్ తీసుకున్నారు. నేను ఎప్పుడు ఆర్డర్ చేసిన
ఎప్పుడు నాకు ఇలా అయింది అంత మొత్తం డీటెయిల్స్ తీసుకున్నారు. అక్కడ ఎవరైతే వర్క్ చేస్తున్నారో అతను నాకు కాల్ చేసి మొత్తం చెప్పిండు, ఇట్లా మీరు ఇట్లా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినారు, అందుకే నేను కాంటాక్ట్ అయినా మీకు అదని అన్నాడు. కాల్ స్టార్టింగ్లో నా డీటెయిల్స్ అని తీసుకున్నాడు. అండ్ నా టైర్ తీసుకురమ్మన్నాడు. అక్కడికి మేము తీసుకెళ్ళాం. టైర్ మొత్తం చెక్ చేసిండు. ఇష్యూ వాళ్ళ సైడ్కి వెళ్ళే తప్పు ఉందని అర్థమైంది వాళ్ళకి. అంటే ఎక్కడైతే అమెజాన్ నేను ఆర్డర్ చేసినో అక్కడి నుంచి తప్పు వచ్చింది నాకు అని అర్థమైంది వాళ్ళకి. అండ్ హీ గాట్ దిస్ టైర్ రీప్లేస్డ్ అండ్ నాకు కొత్త టైర్ వచ్చింది. సో అక్కడ మల్లయ్య అని ఉండే NJRI అపోలో దానిలో, తను నాకు దగ్గర ఉండి మొత్తం రీప్లేస్ చేసిండు. పాత టైర్ తీసుకొని కొత్త టైర్ ఇచ్చిండు. అండ్ ఇదే ఆ కొత్త టైర్ మీకు క్లియర్గా చూపిస్తా. ఈ టైర్ క్లియర్గా చూపించి వెళ్ళి బైక్కి ఫిక్స్ చేపిద్దాం. సో నాకు వచ్చిన టైర్ ఇదే కొత్తది 100/80 టైర్ ఇది. సో ఈ టైర్ వెళ్ళి బైక్కి ఫిక్స్ చేపిద్దాం. చూడండి, ఈ టైర్కి అసలు బీడ్ ఇష్యూయే లేదు. మొత్తం చెక్ చేసుకున్నా, అసలు బీడ్ ఇష్యూ లేదు దీనికి. ఇట్లా పర్ఫెక్ట్ వస్తుంది అనుకుంటే డిఫెక్టివ్ టైర్ వచ్చింది. అది నాన్ రిటర్నబుల్ ఐటమ్ అన్నారు. మళ్ళీ కొన్ని రోజులతో కాంటాక్ట్ అవ్వమన్నారు అమెజాన్ వాళ్ళు. కాంటాక్ట్ అవ్వడానికి సోర్స్ కూడా మెన్షన్ చేయలేదు ఎక్కడ. నాకు ఇంకా వేరే ఆప్షన్ లేక సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఐ గాట్ దిస్ టైర్ అనమాట. సోషల్ మీడియా ఇలా కూడా యూజ్ అవుతుంది, బాగా తెలుసుకోండి మీరు కూడా. పోస్ట్ చేయడానికి ఒక విధానం ఉంటుంది, అందుకే మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన మొత్తం నేను ఎట్లా పోస్ట్ చేసిన ఎట్లా పెట్టిన సోషల్ మీడియాలో అని చెప్పి. సో సోషల్ మీడియాని వైజ్గా యూజ్ చేయండి మీరు కూడా. ఇప్పుడు దీన్ని అన్ప్యాక్ చేద్దాం, బైక్కి ఫిక్స్ చేయాలి కదా. If you believe it's true, then it won't you let the light shine through. మొత్తం రిమూవ్ చేసిన. ఇప్పుడు వెళ్ళి బైక్కి ఫిక్స్ చేయించుకొని వద్దాం. టైర్ ఇట్లా పెట్టుకొని ఒక్కరిని వేసుకెళ్ళాలన్నమాట టైర్ మొత్తం. అండ్ బ్యాక్ టైర్ కొత్త అని చెప్పిన అదే డర్టీగా ఎందుకుందంటే అనంతకి తెలుసుకుపోయింది మేము. అండ్ ఫ్రంట్ టైర్ తీపిచ్చేసిన వాళ్ళు స్టాండ్ పెట్టారు ఆ ఫ్రంట్ టైర్ దగ్గర. అండ్ టైర్ ఈ మిషన్ త్రూ తీపించాం అనమాట. తీపియంగా వెంటనే కొత్త టైర్ కూడా ఫిక్స్ చేయించేసినాం మేముకి. పర్ఫెక్ట్గా ఫిట్ అయింది ఈసారి. ఫ్రంట్ టైర్ కూడా ఫిక్స్ చేయించేసిన. బ్యాక్ టైర్ చూపిస్తాగండి. బ్యాక్ టైర్ ఫుల్ డర్టీ ఉంది. అంటే చెప్పిన అనంత దగ్గరికి వెళ్ళినా అని. సో దాని డర్టీదే. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్ ఫిక్స్ చేసినాక ఇట్లా ఉంది బైక్. ఇప్పుడు క్లీనింగ్ చేసుకెళ్దాం. మొత్తం డర్టీ ఉంది బైక్ అంతా. క్లీన్ చేపిద్దాం బైక్ని. అండ్ అనంతగిరికి వెళ్ళినప్పుడు వెయిట్ ఎక్కువయ్యో మరి ఎందుకో ఇది బ్రేక్ అయిపోయింది కంప్లీట్గా. గ్యాస్ వెల్డింగ్ చేయాలి దీనికి కూడా. ఈ పార్ట్కి నేను గ్యాస్ వెల్డింగ్ కూడా చేయించేసిన. అంటే ఇంకా విరిగిన ప్రతిసారి పార్ట్ చేంజ్ చేయాలంటే మనకు కూడా కష్టం, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 700 చేంజ్ ఎంత ఉండే, 765 సంథింగ్. సో గ్యాస్ వెల్డింగ్ చేయించేసిన ఇండియన్ జుగాడ్. చూద్దాం ఎన్ని రోజులు వస్తుందో. ఇది యాక్చువల్గా అల్యూమినియం పార్ట్, అందుకే గ్యాస్ వెల్డింగ్ చేయించినాం. నార్మల్ వెల్డింగ్ చేపారు అది పార్ట్కి. సో ఎప్పటిదాకా వస్తే అప్పటిదాకా. ఓకే, సో ఫార్ సో గుడ్. సో లెట్స్ సీ. చూడ్డానికి కొంచెం ఆడుంది అండ్ చీకటి అయిపోయింది మొత్తం. వాషింగ్ ఇంకా నెక్స్ట్ సండే అట్లా ఎప్పుడైనా తీస్తాను నెక్స్ట్ బైక్, అప్పుడు చేపిద్దాం ఇంకా.